ఫాల్ట్ ఫైండర్స్. వీళ్ళు ఎందుకు వస్తారంటే శాస్త్రులు పరిచయాల మాదిరి ఏం తప్పు వాక్యం చెప్తాడు, ఏం తప్పు రెఫరెన్స్లు చెప్పినాడు, ఎంత తప్పు పాటలు పాడినారు, ఎవరు ఏమేమి నగలు వేసుకుని వచ్చినారు, ఎవరు ఎలాంటి డ్రెస్ వేసుకుని వచ్చినారు, ఎవరితో ఎలాగ తప్పులు పట్టాలి, ఆ ఎల్డర్ ఎట్లా, వాళ్ళ పిల్లలు ఎట్లా, ఈ సేవకుడు ఎట్లా, వాళ్ళ పిల్లలు ఎట్లా, ఎవరు ఎలాగున్నారు, వీళ్ళు పనే ఫాల్ట్ ఫైండింగ్ అనమాట. వీళ్ళు డైరీ కూడా రాస్తుంటారు, వాక్యం కాదు. ఫాల్స్. బ్రదర్ మీరు పలానా రోజు ఇలాగన్నారు, పలానా రోజు ఇలాగ పాట పాడారు, అది తప్పు, 2 సార్లు పాడాలా, ఒకేసారి మీరు పాడారు, ఒకసారి పాడాలా, 2 సార్లు మీరు పాడినారు. రెఫరెన్స్ కూడా తప్పులు చెప్పినాం. మేమంతా మానవులమే కదా, తప్పులు చెప్తూ ఉంటాం, తప్పు జరుగుతూ ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ ఎ బ్లండర్, ఇట్స్ ఎ హ్యూమన్ ఎర్రర్. టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్. అంటే మన తప్పులు సమర్థించుకుంటున్నామని కాదు. ఒకవేళ రిఫరెన్స్ చెప్పేది లూకా మత్తయి చెప్పొచ్చు, మత్తయి లూకా చెప్పొచ్చు, మోషే అహరోన్ అని చెప్పొచ్చు, అహరోన్ మోషే అని చెప్పొచ్చు. దీస్ ఆర్ ఆల్ హ్యూమన్ ఎర్రర్స్. కొన్నిసార్లు వయసును బట్టి ఆ ఒక్క 5 సెకండ్లు 10 సెకండ్ల మైండ్ పనిచేయదు, బ్లాక్ అవుతుంది. ఆ బ్లాక్ అయినప్పుడు కొన్నిసార్లు పొరపాట్లు దొరుకుతూ ఉంటాయి. ఇవన్నీ హ్యూమన్ ఎర్రర్స్. తప్పు వాక్యం ప్రకటిస్తే అది వేరే. యేసు ప్రభు లేకుండా మీరు పరలోకానికి వెళ్తారంటే అది వేరే. బైబిల్ చదవాల్సిన పని లేదంటే అది వేరే. ఇవాళ ఆల్ హ్యూమన్ ఎర్రర్స్. అంటే వాక్యం చెప్పేటప్పుడు రెఫరెన్స్లు తప్ప చెప్పడము, లేకపోతే పాడబడేటప్పుడు సాగదీయడము, లేకపోతే కట్ చేయడం. దీస్ ఆర్ ఆల్ సింపుల్ థింగ్స్. ఇవి పరలోక రాజ్యానికి వెళ్ళకుండా ఆపవు, ఇవన్నీ మార్చుకోవచ్చు. పరలోక రాజ్యానికి వెళ్ళేది యేసు ప్రభు యొక్క శిలువ రక్తము ద్వారా కడగబడి శుద్ధీకరించబడటం మాత్రము ద్వారానే. మిగతా ఏది పరలోక రాజ్యానికి దగ్గరికి కూడా మనల్ని తీసుకురాలి. వీళ్ళు ఫాల్ట్ ఫైండర్స్. వాళ్ళు ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటారు. వాళ్ళ పేర్లు ఏమంటే పరిసయ్యులు. వాళ్ళ పరిసయ్యులు ఏంటంటే వాళ్ళు పోరు, వేరే వాళ్ళని కూడా పోనీయరు. ఎక్కడికి? వెరీ గుడ్. అంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నారు మీరు? ఎక్స్పీరియన్స్. పరలోక రాజ్యానికి వాళ్ళు పోరు, పోయేవాళ్ళని పోనీరు.